ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మలడ ముచ్చట్లకు స్వాగతం ఐతారం గోలిగా ఆయమన్న ముచ్చట పట్టుకొచ్చిన ఇక ఇప్పటికే పోలీసోళ్ళు చెప్తానే ఉన్నారు సెల్ ఫోన్లల్లా వాట్సాప్లల్లా ఉత్తుత మెసేజ్లు అయినా సరే ఏవో లింకులు మీకు తెలనియతే వీటి నొత్తి మోసపోకుండ్రి అని చెప్పి అవిటి నొత్తంగానే మన అకౌంట్లో ఉన్న పైసలన్నీ లూట్ అవుతున్నాయి ఎట్లా పోతున్నాయో సుత ఎరక కాదు ఉన్న పైసలన్నీ పోయి మెసేజ్ వస్తే అప్పుడు మనకు తెలికైతాంది ఇక గట్లనే కరీంనగర్ జిల్లా కాడ సుత ఓ మెసేజ్ వచ్చిందట వాట్సాప్లా ఏపీకే అనుకుంటుంటది కదా గసొంటి నమ్మద్దని ఇప్పటికే మస్తు సార్లే మనకు హెచ్చరించిరు సుత అయినా సుత మోసపోతామంటే ఎట్లా చెప్పుండ్రి ఆ లింకులు అయితే ఓపెన్ చేయొద్దట గవి సైబర్ నేరగాన్లు పంపుతున్న లింకులట అవి ఓపెన్ చేస్తే గాళ్ళకు ఉన్నదంతా డాటా పోతుంది మన పైసలు అన్నీ పోతాయి గిది ఎన్నిసార్లు చెప్పినా సుత గట్లే మోసపోతారు కరీంనగర్ కాడ గదే అయింది ముచ్చట మరి ఎన్ని పైసలు పోయినాయి ఎవరికైనా ఏంది కథ ఒక్కసారి చూడుండ్రి మీకేమన్నా గిసొంటి మెసేజ్ వస్తే జర భద్రం ఒత్తకుండ్రి ఒత్తి మళ్ళా అన్ని పోయినాక అయ్యో నా పైసలు వాయి అని చెప్పి పోలీస్ టౌన్ పొంట ఊరకకుండ్రి ఇక గీ ముచ్చటైతే చూడుర్రి మొదలు జైతాల కాడ చూడుండ్రి సైబర్ నేరగాళ్ళు గెంత ఆగం చేసిండ్రు జైతాలలో ఏపీకే ఫైల్ తోటి 4 లక్షల మీదనే పైసలు ఆగం చేసిండ్రులా వాట్సాప్లో వచ్చిన ఓ ఏపీకే ఫైల్ను గిట్ల ఒత్తి చూసిండట ఇక ఇంకేమున్నది బ్యాంకులు ఉన్న పైసలు మొత్తం మఠమాయం 4,15,000 రూపాయలు మఠమాయమైనాయట నుర్రా ఇక వాణినగర్కు చెందిన ఎరిగేటి అశోక్ వాట్సాప్లో వచ్చిన ఫైల్ను ఒత్తి చూసిండట ఇక దాన్ని అట్లనే ఇడిసబెట్టిండట జరంత సేపు అయినాక బ్యాంకు నుంచి వెళ్ళి పైసలు బయటకు వచ్చినట్టు గదేనులా విత్డ్రా చేసుకున్నట్టు మెసేజ్ వచ్చిందట మెసేజ్లు అచ్చుడితోటి పుల్లు షాకి గురై ఆగమాగమై తాయిమాయి అనుకుంటా పోలీసుల కాడికి పోయి కంప్లైంట్ ఇస్తే సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయమని చెప్పిండ్రట ఆడికి పోయినా సుత ఇక గిట్లా ముచ్చటేందా నెరక చేసుకుంటే బాధితుడు కంగు తిన్నాడట నాకు మెసేజ్ వచ్చినాక 15 నిమిషాల వరకు నేను చూసుకున్నాను 15 నిమిషాలు చూసుకొని అయ్యో నా డబ్బులు కట్ అయినాయని వెంటనే రైతు బ్యాంకు పోయినా పోయే వరకు కరెక్ట్ అర్ధగంట ఉన్న డబ్బులు కట్ అయినాక కరెక్ట్ అర్ధగంట వరకు రైతు బ్యాంకు పోయినాక వాళ్ళకు నా డబ్బులు కట్ అయినాయని చెప్పిన వాళ్ళు అయ్యో ఎట్లా ఏమన్నా ఓటీపీ చెప్పిరా నువ్వు ఏమన్నా వేసిరా ఏమన్నా వత్తిరా అని అడిగిరాను నేను ఓటీపీలు చెప్పలేదు ఫోన్లు రిసీవ్ చేయలేదు అని చెప్పిన స్టేట్మెంట్ తీసిస్తా ఆ స్టేట్మెంట్ పట్టుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇయ్యరు అని చెప్పినారు ఇక తెల్లారి సోపతైన పోలీస్ కానిస్టేబుల్ కాడికి పోయి పోలీసుల కాడికి పోయి ఫిర్యాదు చేస్తే గీ ముచ్చట మీద సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకున్నదట ఇప్పటికే మస్తు సార్లు చెప్పుకొచ్చిండ్రు లేనిపోని అని వాట్సాప్లల్లా గిట్ల లింకులు అత్తే ఒత్తకుండ్రి వీటిని తెరవకుండ్రి అని చెప్పి ఏపీకే ఫైళ్లు లింకులు ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పుకొత్తుండ్రు అయినా సుత మోసపోయి ఒత్తుతామంటే ఆఖరికత్తే మీ పైసలే పోతాయి జర భద్రం ఏపీల రోడ్లకు మహర్దశ పట్టిందనే చెప్పాలి పోయిన 5 ఏళ్ళు గుంతల గుంతల రోడ్లతోటి ఉండేది ఉయ్యాల జంపాల ఊగుకుంట పోయేది ఏపీలో అడుగు పెట్టినమని బోర్డు చూసుడు కాదు రోడ్డు చూస్తే తెలిసేది గంతన్నల్లం ఉండే ఇక ఏమన్నా మాట్లాడితే కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు మస్తుగా ఎత్తున్నామని గప్పుడున్న జగ్గుల్ సర్కారు చెప్పుకొచ్చింది ఇక మరి వాళ్ళు ఇంటెనక ఇంటి ముంగట వేసుకున్నారో గలగా సొంత విషయం కానీ పబ్లిక్ నైతే ఆగం చేసి పెట్టిరులా ఇక ఏమంటే కూటమి సర్కారు వచ్చిందో పల్లె పట్నం గల్లీ సందులు బొందులు ఎక్కడికక్కడ రోడ్లు మస్తుగా వేసిర్రు కూటమి సర్కారు సొరవతోటి ఏపీల రోడ్లకు మహర్దశ పట్టిందనే చెప్పాలా ఇక లేకుంటే ఎక్కడ చూసినా గుంతలు గతుకుల రోడ్లతోటి ఆగమాగం అన్నల్లం ఉంటుండే ఆనబడితే చాలు స్విమ్మింగ్ పూల్లే ఇక గంత ఆగం చేసి పెట్టిర్రు ఇక పోయిన సర్కార్లా మేం మస్తుగా చేసినామని గాలిపంక పాటోలు గాలికిడిసబెట్టిన మాటలు తప్ప రోడ్లైతే వేసింది లేదు ఎన్నో టక్కర్లైనాయి ఎంతమంది పానాలు అయినాయి ఇక అనకాల మత్తే నెరి అధ్వానం ఉంటుండే గసొంటిది కూటమి సర్కార్ రాగానే మహర్దశ పట్టింది గల్లీ పల్లె పట్నం దాకా ఏడ చూసిన రోడ్లు అయితే మంచి చేసిండ్రులా ఇక ఏటన్నా పోదామన్న సుత గంటల కామాన టైం పట్టేది గిప్పుడుగా బాధ లేకుంటేనే అయింది ఆనకాలం మధ్య గుంతలు పడ్డ రోడ్లతోటి ఎక్కడ ఏ గుంతుందో తెలియక టక్కరయ్యే పరిస్థితి ఉండేది గిప్పుడుగా బాధ లేవు ఇక జగ్గులేమో వేసినా ఇక ఇన్ని కోట్లు పెట్టినా అన్ని కోట్లు పెట్టినా అని మాటలు మాట్లాడు అప్పటి మంత్రులు సుత గివ్వే మాటలు ఇంకా ఏపీల రోడ్లు ఎంత గమ్మతున్నాయని మాటలు తప్ప ఇక మరి చేసిందైతే ఏం లేకుండే గాళ్ళ ఇంటి ముంగట ఇంటనుకుంటే
అయిపోయినా రాష్ట్రం అంతటా ఉండాలి. ఇక ఇప్పుడు ఏపీల రోడ్లకైతే గిట్ల మార్దశ పట్టింది. అద్దమోలే దిద్ది దీపం పెట్టినాక గద్దు అనిపిస్తున్నాయి. కల్తీ రాజ్యం వెళ్తున్నది ఇయ్యాల రేపట్ల. ఎక్కడ చూసినా కల్తే, తినే తిండి కల్తే, తాగే నీళ్లు కల్తే, పాలు కల్తే, ఏం చూసినా కల్తే, ఎక్కడ పోయినా కల్తే. రెస్టారెంట్లల్లో కల్తే, బేకరీలల్లో కల్తే, ఏం తిందామన్నా కల్తే. ఇక తిందామంటే మన పానాన్ని మనం కాటేసుకున్నట్టే అవుతుంది. ఎండ్ల ఏం కలుపుతుండ్రో సుత తెలుస్తలేదు. మటన్ ఎప్పటిదో తెలియదు, చికెన్ ఎప్పటిదో తెలియదు. మీద మెరుగులు రుద్దినాక సూష్టాలకు కండ్లకు మంచిగా కనబడితే కమ్మగత్తున్నదని లొట్టలేసుకుంటా తింటాం. కానీ గది వెనుక ఎంత ఆగమున్నదో ఎవరికి తెలుసులా. జర భద్రంగా ఉండుండ్రి. అయితారం రాగానే అటురుకుతాం. ఈడ మంచిగా గోలిచ్చింది కమ్మగా నోట్లేసుకొని తింటామంటే ఎక్క రోజులు బతుకుడు కష్టమే. కల్తీ తిని లోపట కార్జాలు పేగులు మొత్తం పాడైతాయి. ఇక ఇప్పుడు 10-20 రూపాయలు, 50 రూపాయలు, 500 రూపాయలు చూసుకుంటే అడ్డెనక చిక్కి లచ్చలు దార పోసిన పానం దక్కది. జర మంచిగా ఉండుండ్రి, మంచి తిండి తినుండ్రి. కల్తీ 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 గీ కల్తీ చేయంగా మొత్తం లేనిపోని రోగాలు కొని తెచ్చుకునుడు అవుతుంది. మునుపు ఎంత గమ్మతుంటే ఇక ఏ రోగాలు లేకుండే, ఇప్పుడు రోగాలు పుట్టుకత్తున్నాయి. రోగాలకు తగ్గట్టు మందులు తెత్తుర్రు. ఎంతెంత మందులు పుట్టుకత్తున్నాయో గంత రోగాలు పుట్టుకత్తున్నాయి. తినే తిండి కల్తే, తాగే నీళ్లు కల్తే, పాలు కల్తే, ఏం చూసినా కల్తే, ఎట్లా చేసినా కల్తే. ఈ కల్తీ చేయంగా మరి ఎట్లనో ఏమో. ఇక మొత్తం మీద గిట్లా కల్తీ రాజ్యం వెళ్తున్నదనే చెప్పాలి. బయట తింటారు కదా గోలిచ్చిన తిండి, ఇక కరకరగాంగానే అబ్బా కండ్లకు ఎర్ర కనబడుతుంది ఎంత కమ్మగుంటుందో అని. ఇక ఏ నూనెతోటి తయారు చేస్తుండ్రు, ఏం వాడుతుండ్రు, ఏ మసాలాలు కలుపుతుండ్రు, ఏ నొద్దుల చికెన్ ఉన్నది ఏందని చూడకుండా లొట్టలేసుకుంటా తింటారు. లోపటికొయ్యి లోపటున్న పేగులు కార్జాలు మొత్తం ఆగం చేస్తుంది గా కల్తీ తిండి. పెద్ద పెద్ద హోటళ్ళల్లో నీట్గా ఉంటుందంటే గక్కడ సుతగంతే. లోపట ఎట్లుంటుందో మనకేం తెలుసు. మీద మెరుగు లోపట మురుగు. ఇక మురిగిపోయిన తిండిని తిని పానాలు పోగొట్టుకునే కాడికత్తుండ్రు. ఇక ఎక్కడికక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినా సుత పెయిల భయం లేని లెక్కలు నడుతున్నాయి మొత్తం మీద. ఇక గందు గురించి బయట తినుడు పక్క తక్క పెట్టుండ్రి. ఇక ఇంటి తిండికి అలవాటు పడుండ్రి. గప్పుడైతేనే పానం గొన్నొద్దులు ఎక్కుంటది. సొంతింటి కళని ఎంతమందికి ఉండదు చెప్పుండ్రి. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోవాలి, గా ఇంట్లో మంచిగా ఉండాలి, ఇల్లు ఎట్లున్నా కానీ ఓ గూడు ఉండేది ఉంటే చాలు అనే కోరిక మస్తు మందికి ఉంటుంది. ఇక పోయిన కారు సర్కార్ వచ్చినప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మస్తుగానే ముచ్చట్లు చెప్పిండ్రు. ఇచ్చే కాడ ఇచ్చిండ్రు, ఈయన కాడ గట్లే ఇడిచిపెట్టిర్రు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక సుత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు కదా, అవి సుత మస్తుగానే ఇస్తాండ్రులా. కానీ ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ చేతి వాటాలు నడుతున్నాయట. ఇక అప్పుడు ఇచ్చిన వాళ్ళు కార్పొరేటర్లు ఉంటారు కదా, ఇక అక్కడ కలెక్టర్లు వాళ్ళు కలిసి ఎట్లా చేద్దాం ఏం చేద్దామని షిట్టీలు ఎత్తారు కదా, షిట్టీలు రాసి లక్కీ డ్రా పేరుతోటి తీసిండ్రట. ఇక మరి గాళ్ళకే ఇయ్యాలనా, వాళ్ళకి కాకుండా కొత్తోళ్ళ పేర్లు ఎక్కించి వీళ్ళకి ఇండ్లు లేకుండా చేస్తుండ్రట. మేము ఎట్లా పోవాలయ్యా, ఇల్లు వచ్చిందని సంతోషపడ్డాం, ఉన్నీళ్ళు వీక్కున్నాం, పందిరేసుకున్నాం, ఇప్పుడు మాకు ఇల్లు ఎట్లా కావాలి అని చెప్పి బాధ పెడుతుండ్రు. ఇక చూద్దాం పాండ్రి ఏడున్నదో గీ ముచ్చట యాడైందో ఏం కథనో ఒక్కసారి అరుచుకొనొద్దాం పారాదుర్రాలా. సొంతింటి కళ పతొక్కలకు ఉంటదుల్లా. గూడు ఎసొంటిదైనా ఒక ఇల్లు ఉండాలి. లోపట ఉప్పు నూనెతోటి తిన్నా ఎవలేమంటారు. గస్వంటిది గీ డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లా మస్తుగా దందా నడుతుందట. నల్గొండ కాడ డబల్ బెడ్రూమ్ ఇండ్ల దందా ఫుల్లుగా నడుతుందని చెప్పి రచ్చలేపుతున్నది. డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలా కొంతమంది కార్పొరేటర్లు చేతి వాటన్లు చూపించిర్రని చెప్పి ఆరోపణలు ఫుల్లు వినబడుతున్నాయి. ఇక అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేసిండ్రట. ఇక అయితే లాటరీలా ఇండ్లు దక్కించుకున్న వాళ్ళ కొంతమంది పేర్లు తీసేసి కొత్తోళ్ళ పేర్లు చేసిండ్రని చెప్పి అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఇక ఆరోపణలు వస్తున్నాయులా. లాటరీలల్లా ఇండ్లు దక్కించుకున్న వాళ్ళకే ఇయ్యాలి అని చెప్పి ఇటు సిపిఎం డిమాండ్ చేస్తుంది. అరేరే ఆఖరికత్తే పాపం బక్క పేదోళ్ళకచ్చే గూడు మీద ఊడబడితే గీళ్ళని ఏమంటారు చెప్పుండ్రి. కాకుల కక్కుర్తి పడి గింత ఆగం చేస్తారా. ఇక గూడు ఉండాలని ఎంత ఆశపడతారులా, గస్వంటిది గింత అన్నాలని చేయబట్టిరి. పర్యటనల మీద పర్యటనలు, మీటింగుల మీద మీటింగులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎం సార్ నుంచి మొదలు పెడితే ప్రతొక్కళ్ళు కార్యకర్త దాకా పబ్లిక్ నడిమిట్లనే ఉంటుండ్రు. జనాల కాడికి పోతుండ్రు, బాధ సాధలు అడిగి తెలుసుకుంటుండ్రు, భరోసాలు ఇస్తుండ్రు. ఓట్లేసినాకట మాకేం పని అని దులుపుకునే నాయకుడు కాదు అక్కడ ఉన్నది. విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు సారు. ఇక మొత్తం మీద ఏపీ అభివృద్ధిలో ఉరుకులు పరుగులు పెడుతున్నదనే చెప్పాలి. దినామొక్క మీటింగ్ అయితే లేకుంటుంటలేదు. ప్రతొక్కళ్ళు సుత మీటింగులు పెట్టుకుంటే జనాలకు అవసరమైంది చేసి పెడుతుండ్రు. ఇక విజన్ ఉన్న ఆంధ్ర స్వర్ణాంధ్రం చేసుడే కంకుణం కట్టుకొని ఇక గా లచ్చం దిక్కు అడుగులెత్తుండ్రు.
విజనున్న నాయకుడుంటే రాష్ట్రము పచ్చబడతదుర్రా, గదే చూపిత్తుండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇక ఒకటా రెండా అభివృద్ధి కార్యక్రమాలు దండిగా నడిపిస్తుండ్రు. ఇక విజను 2047 నుండే కదా, గదిన్నే దృష్టిలో పెట్టుకొని ఇక ముంగటికి సాగుతున్నారులా. రోజుకో మీటింగు, రోజుకో పర్యటన, పతొక్కళ్ళు సుత జనాల నడుమిట్లా తిరుగుతుండ్రు. మళ్ళొక కార్యక్రమం సుత సురువు చేసే కదా, గదేనుల్లా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చెప్పి ఇక మంత్రులు స్వయంగా పోయి పబ్లిక్ని అడిగి తెలుసుకుంటుండ్రు గల బాధ సాధలు. అచ్చేటి అన్నీ ఎట్లత్తున్నాయి పథకాలు, అన్ని మంచిగా అందుతున్నాయా, ఇంకేం కావాలి ఏంది అని జనాలు ఇటు రాకుండా జనాల కాడికే నాయకులు పోతుండ్రు. అసలైతే ఓట్లేసి గెలిపించినాకట మళ్ళా 5 ఏళ్ల దాకా కనిపిస్తే చెప్పాలి. ఇక గస్వంటిది కూటమి సర్కార్ల జనాలకుగా బాధ లేదుల్లా. నాయకులు ఎప్పుడు జనాల నడిమిట్లా తిరుగుకుంటే జనాలకు భరోసా కల్పిస్తుండ్రు. మీటింగులు పెట్టబట్టే, పర్యటనలు చేయబట్టే, ప్రజా దర్బార్లు నడిపియబట్టే, ఇప్పుడేమో ఇంటింటికి పోవట్టే. కాసులకు అలవాటు పడ్డారు, జల్సాలకు అలవాటు పడ్డారు, అల్కగా పైకం సంపాదించుడు నేర్చుకున్నారు. ఇక జల్సాలు చేసుకుంటా అమాయక జనాలను ఆగం చేస్తుండ్రు. అమాయక జనాలైన సుత ఎందుకు మోసపోవాలి? మీరు మోసపోయినంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకత్తనే ఉంటారు. ఇక ఇక్కడనే ఇద్దరు కలిసి మంచిగా మేము పోలీసు వాళ్ళము, మాకు పోలీసు డిపార్ట్మెంట్లు ఇంకింత పెద్ద మంది తెలుసు, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మీ మొత్తం ఎక్కడన్నా సమస్యలు ఉంటే మేము చేసి పెడతాము, మీరు కేసులలో ఇరుక్కుంటే మేము బయటకు తీసుకొస్తాము, మీకు డీజీపీ దగ్గర నౌకరు ఇప్పిస్తాము, ఈ ఆఫీస్లో ఆ పని పెట్టిస్తాము అనుకుంటా పుల్లు పైసలు గుంజిండ్రట. ఇక ఒక ఆడామే ఒక మొగాయనే ఇక గిట్ల మస్తు మందినే మోసం చేసిరట. దొంగతనం ఎన్నడన్నా బయట పడేదే కదా, ఇప్పుడు బయటకు వచ్చింది. మరి ఎవలిగాళ్ళు ఎవరిని మోసం చేసిరు, ఎంతమంది మోసపోయినరో తెలుసుకోండి. ముందుగాల ఇంకో ముచ్చట, గిసుంటోళ్ళు ఎవరన్నా అత్తే జర భద్రం, దూరం పెట్టుండ్రి. ఊకని నౌకర్లు ఎందుకు ఇస్తారు చెప్పుండ్రులా, కష్టపడాలే గదే అత్తది, గంతేగాని అల్కగా రావాలంటే అత్తదా, గిట్ల మోసం అవుతుంది, జర భద్రం గిసుంటోళ్ళ కాడ. నకిలీ బాబాల లెక్క నకిలీ ఉద్యోగులు, నకిలీ అధికారులు సుతపులు తయారైతుండ్రు అలవాటు పడి పైసలకు. కీసర పోలీస్ స్టేషన్ కాడ నకిలీ పోలీస్ అధికారుల పేరుతోటి పెద్ద మోసం చేసిన ఇద్దరిని పట్టుకున్నారు, అరెస్టు చేసిర్రు. ఇయాల పోలీస్ అధికారుల పేర్లు చెప్పుకుంటా జనాలను మోసం చేసి పుల్లు పైసలు వసూలు చేసిర్రట. ఇక నిందితులు అలగోలు శ్రీధరు, అలగోలు నందినటి ఇలా పేర్లు. ఇక మేము పోలీసులము, మాకు పోలీసులతోటి లింకులు ఉన్నాయి, మాకు పెద్ద పెద్దతోటి పరిచయాలు ఉన్నాయి, మీరు పైసలు ఇస్తారా అయ్యారని బెదిరించుడట. ఇక గిట్లా అందరినీ మోసం చేసిరట. మస్తు మందిని గిట్లా నమ్మించిండ్రట. అది ఎత్తం ఇది ఎత్తమని పైసలు గుంజిండ్రట. పోలీస్ అధికారుల పేర్లు చెప్పుడు, పెద్ద పెద్దల హోదాలను ఉపయోగించుకునుడు, పైసలు వసూలు చేసుడు, గిదే గిలా పని. ఇంకా కేసుల 2020ల శ్రీధరు బ్యాంకు రుణానికి సంబంధించిన ముచ్చట్ల సహాయం చేస్తా అని ఒక మనిషి నుంచి వెళ్ళి 4,50,000 తీసుకున్నాడట. అటెనక చిక్కి పోలీస్ అధికారులు ఇంకింత మందిని పరిచయం చేసి ఇక నమ్మకం కలిగిచ్చిండట. ఇక అప్పుడు ఎగ్గి ఘటనల నిందితుడు పోలీస్ అధికారిని పరిచయం చేసుకొని సివిల్ కేసులు, ఆస్తి వ్యవహారాలలో సహాయం చేపిస్తా అని పైసలు వసూలు చేసినట్లు ముచ్చట వినబడుతున్నది. ఎవరైనా సరే ఈ విధంగా మేము పోలీస్ అధికారులు అని చెప్పేసి, ఉన్నతాధికారులు అని చెప్పేసి ఎస్ఐలని చెప్తారు. ఇంతకుముందుకి అయిన కేసులో డిఎస్పీ అని చెప్పేసి చేశాడు, ఇప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నాడని చెప్పాడు. కాబట్టి ఎలాంటి గుర్తింపు కార్డులు అదర్వైజ్ లేకుండా ఎవరైనా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గుర్తింపును మీరు ధృవీకరించుకొనే మీరు వాళ్ళను గుర్తించుకొని వాళ్ళను ఐడెంటిఫై చేసుకుంటేనే మీరు వాళ్ళ వద్ద ఈ విధంగా నకిలీ పత్రాలు చూపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నేను కోరడం జరుగుతుంది. పోలీసుల దర్యాప్తుల యూపీఐ ఫోన్పే తోటి మొత్తం 5,42,417 రూపాయల దాకా బదిలీ చేపించుకున్నాడట. నుల్లా ఇదే నమ్మకంతో ఇక మస్తు మంది గిట్లా న్యాయం చేస్తాడేమో అని చెప్పి పోతే 11 లక్షల దాకా గిట్లా గుంజుకున్నాడట. ఇక అటెనక చిక్కి శ్రీధరు పైసలు ఇచ్చుడు బంద్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డబ్బులు అడిగిన వాళ్ళను గిట్లా బెదిరించుకుంటా తప్పించుకొని తిరుగుతుండట. ఇట్లయితే కాదు అని చెప్పి పోలీసుల కాడికి పోతే అసలు కథ బయట కట్టది. ఇక ఇంకొక ముచ్చట్ల డీజీపీ కార్యాలయంలో సర్కారు నౌకరు ఇప్పిస్తా అని 7,50,000 తీసుకున్నాడట. ఇప్పటిదాకా 2 కేసులకు సంబంధించి ఇక మొత్తం 23,91,193 రూపాయలు వసూలు చేసిండట. నుర్రా పోలీస్ అధికారుల పేర్లు చెప్పి నౌకర్లు ఇప్పిస్తా అని ఇక కేసుల నుంచి వెళ్ళి బయటపడేటట్లు చేస్తా అని ఇక పైసలు అడిగితే నమ్మద్దు అని చెప్పి పోలీసులు చెప్పుకొత్తారు. ఇక చెప్పింది చెప్పినట్టే, చేసేది చేసినట్టే. నువ్వు మోసపోకుర్రి నమ్మకుర్రి అంటే మేము మోసపోతామన్నట్టు తయారైతురు పబ్లిక్. వరుసగా సెలవులచ్చుడితోటి చూడుండ్రి ఎంత గమ్మది కనబడుతుందో తిరుపతి కొండ.
పుల్లు కార్లు పుల్లు బండ్లు నడుచుకుంటే పోయేటోళ్ళతోటి కాలు పెట్టే సందు లేకుండా పబ్లికు ఇక అలిపిరి దిక్కు సుత గట్లే ఉన్నది, మెట్ల నడకన సుత గట్లే ఉన్నది. పుట్ల కొద్ది పబ్లిక్ వచ్చేటాల కంటే టీటీడీ సుత సౌలతులు జోరుగా చేసిందుల్లా ఏం ఇబ్బంది కాకుండా చూసుకొస్తుండ్రు. ఇక ఎక్కడికక్కడ పబ్లిక్ ఇంకింత పెరుగుతూనే ఉన్నారు. ఇక మనం కూడా ఒక్కసారి తిరుపతి దిక్కు పోయి ఎట్లున్నదో చూసేద్దాం పాన్రి. హరే ఎంత పబ్లికు, ఏం బండ్లు, ఏం రష్, అబ్బా కాల్వెట్ట సందు లేకుండా లైన్లు కట్టిండ్రు కదా కలియుగ వైకుంఠంకి. కలియుగ వైకుంఠమైన తిరుమలకు పబ్లిక్ చూడుండ్రి ఎట్లా పోటెత్తిండ్రో. భక్త జనాలతోటి జనసంద్రమైంది. సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ దాకా బండ్లే బారులు తీరినాయి. ఇక వరుసగా సెలవులచ్చుడితోటి సాములూరును చూసి దండాలు పెట్టుకునే తందుకు పుల్లు పైన కట్టిండ్రు. ఒక 2 తెలుగు రాష్ట్రాల నుంచేనా 4 దిక్కుల కంచెల్లి పుల్లు మంది అచ్చుడితోటి అందులో వరుస సెలవులు అచ్చుడితోటి పుల్లు రద్దయిందుర్రా. ఇక చూద్దాం పాండ్రి పోతే ఆప తిరుమల కాడికి. ఇక తిరుమలకు భక్తులు భారీగా ధరలచ్చుడితోటి ఎటు చూసినా పబ్లికే. బండ్లలే కాదు కాలినడకన సుత పుల్లు మంది అత్తుండ్రు. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం దిక్కు భక్తుల రద్దీ గంటకు పెరుగుతున్నది. అయితే రద్దీకి అనుగుణంగా ఉండేటట్లు టీటీడీ ఏర్పాట్లు సుత చేస్తుంది. భక్తులకు ఎసోంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక ప్రతి బండిని మంచిగా తనిఖీ చేసి తిరుమలకు పంపుతుంది టీటీడీ సెక్యూరిటీ పోలీసోళ్ళు. ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఊడురి. మళ్ళా రేపు ఇడవడదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం.